హలో గాయ్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. రివ్యూది ఇవన్నీ గైస్ ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు నేనైతే. ఇది వచ్చేసి రిసీవర్. ఇది వచ్చేసి ఐఫోన్ది. మన దగ్గర ఐఫోన్ లేదు కాబట్టి మన తన ఆండ్రాయిడ్ సిపిన్ ఉంది కాబట్టి మనమైతే సిపిన్ అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే మనమైతే రిసీవర్ అయితే పెడదాం. సారీ, ఫస్ట్ అయితే అందేసి చేద్దాం. లైట్ బ్లింక్ అవుతుంది, మనకి రెడ్ ఇంకా గ్రీన్ వస్తుంది. ఏదైనా ఒకటే లైట్ రావాలి, ఎందుకంటే ఏదైనా ఒక లైట్ వస్తేనే మనకు కనెక్ట్ అయినట్టు. ఇప్పుడైతే మనం అయితే పెడదాం సిపిన్లా. ఇదిగోండి గైస్, ఇప్పుడైతే మనకు ఒకటే లైట్ అయితే వచ్చింది, అంటే మనకి కనెక్ట్ అయినట్టు. ఇప్పుడైతే మనమైతే పైకి అయితే వెళ్ళి ఒకసారి అయితే ట్రై చేద్దాం. మన పబ్లిక్లో వాయిస్ వస్తుందా, పబ్లిక్లో వాయిస్ ఎట్లా వస్తుంది, మనం సింగిల్ వాయిస్ ఎట్లా వస్తుంది, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎట్లా వస్తుంది, మనం అయితే ఇప్పుడు నెక్స్ట్ పైకి అయితే మనం వెళ్ళైతే చూద్దాం. చూసి కదా గైస్, నేనైతే పైకి అయితే వచ్చేసిన. చూడండి, మీకు ఇక్కడ ఇంజన్ సౌండ్ కానీ, మీకు ఆ టెంపుల్ సౌండ్ కానీ, మనకి అక్కడ డీజే సౌండ్ కూడా వస్తుంది. మనకి అసలు డీజే సౌండ్ అసలు వస్తుంది మనకి. ఇంకోటి మనకి ఒక ఎయిర్ సౌండ్ మనకి ఎంత డిస్టర్బెన్స్ వస్తుందో. మన ఫోన్లో ఒక రికార్డింగ్ చూసాం. ఒకసారి మనం అయితే మైక్ అయితే పెట్టుకుందాం. ఒకసారి రికార్డింగ్లో మనకి ఒకసారి మైక్ అయితే పెట్టి వస్తుందో, మనకి ఆ మైక్ యూస్ఫుల్ అవుతుందా లేదా ఒకసారి మనం చూసాం. కదా గైస్, నేనైతే పెట్టేసిన రిసీవర్, దీనికి పెట్టేసిన మైక్ అయితే ఆన్ చేసిన. ఇప్పుడు మైక్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇవ్వండి గైస్, చూసిరు కదా, నేనైతే మైక్ అయితే నా దగ్గర పెట్టేసుకున్నా. మీకు ఇప్పుడు ఒకసారి చూడండి, మీకైతే ఒకసారి చూడండి పక్కన ఉన్న వాయిస్ కానీ, ఇప్పుడు డీజే సౌండ్ కానీ, ఆ టెంపుల్ సౌండ్ కానీ మీకు ఏదైనా వస్తుందో చూడండి. ఇప్పుడైతే నేను మినిమం ఒక 5 మీటర్స్ దూరంలో అయితే ఉన్నా, ఒక 10 మీటర్స్ దూరంలో అయితే వెళ్ళి చూస్తా. ఇప్పుడు కూడా నా వాయిస్ ఎట్లా వస్తుంది ఒకసారి. మనకైతే ఆడ 20 మీటర్స్ అయితే ఇచ్చి మనకైతే మెన్షన్ చేసి ఇచ్చి 20 మీటర్స్ కంటే ఎక్కువ దూరం పోతుందని చెప్పి. ఇక నేనైతే మినిమం ఒక 10 మీటర్స్ అయితే వచ్చేసిన. మనమైతే ఇంకా లాస్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే మొత్తం లాస్ట్కి అయితే వచ్చేసిన. చూడండి, ఇక్కడైతే మనకైతే వెనక నుంచి ఒక సౌండ్ అయితే బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది. మీకు వినబడతలేదు, ఒకసారి చూడండి మీరైతే. నాకైతే పర్వాలేదు అనిపిస్తుంది, మైక్ అయితే మంచిగా ఉంది నాకైతే. ఇప్పుడైతే దగ్గరికి అయితే వచ్చేసాం మనమైతే మళ్ళీ. ఇప్పుడు చూడండి, నేనైతే మళ్ళీ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. మనకు నిజంగా మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే మంచిగా వచ్చింది కదా గైస్. చాలా వర్త్ మనకైతే, ఇదైతే చాలా వర్తిస్తుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నా ఫస్ట్ ప్రోడక్ట్ కొనుక్కొని నేను ఇట్లా ఇంటర్వ్యూ ఇస్తున్నా మా యూట్యూబ్లో అయితే. ఏదైనా సరే అది మీకు సపోర్ట్ చేయాలని ఉంటే మీకు సపోర్ట్ అయితే చేయండి. మీరు ఏం లేదు, మనకైతే ఛానల్కి ఒక లైక్ ఇంకొక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలు. మనకైతే పర్వాలేదు, అయితే మంచిగా ఉంది. నేనైతే ఒక 1 మంత్ అయితే వాడతా. 1 మంత్ వాడినాక ట్రై చేసి అది బెటర్ మంచిగా ఉందంటే మీరు తీసుకోవచ్చు. లేదంటే నేను మళ్ళీ ఎట్లా ఉందో తీసుకొని మళ్ళీ నెక్స్ట్ అయితే మనం వేరే ప్రోడక్ట్ అయితే కొంటాం. తర్వాత కొంచెం బిట్ అయినాక మనం యూట్యూబ్లో చూసారు కదా గైస్, పైన అయితే మనకైతే ఎట్లా వచ్చిందో వాయిస్. మీరైతే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఉంటాం అలా. బై బాయ్.